గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖలు మూడుకు మూడు చాలా పెద్ద మంత్రిత్వ శాఖలు, కీలకమైన శాఖలు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించేది ఎక్కువగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోనే. పంచాయతీ రోడ్లు, జిల్లా పరిషత్ రోడ్లు, జిల్లా పరిషత్ భవనాలు, గ్రామీణ నీటి సరఫరా ఇవన్నీ వేటిలోకి వస్తాయి. జిల్లా పరిషత్ టీచర్ల విభాగం కూడా పెద్దదే. కొత్తగా మంత్రి అయ్యే వారికి వీటిలో ఒక్క శాఖ ఇచ్చినా చాలా పెద్ద భారం అవుతుంది. అలాంటిది తొలిసారి ఎమ్మెల్యే మంత్రి అవుతున్న పవన్ కు ఈ మూడు కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అలవి కాని భారం పవన్ మీద మోపడమే అవుతుంది. ఎంత సహాయ మంత్రి ఉన్నా పైనుంచి చంద్రబాబు పర్యవేక్షించినా డే టు డే వర్క్ చాలానే ఉంటుంది. అదే సమయంలో గ్రామంలో జనసేనను పటిష్టం చేసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కీలక మంత్రిత్వ శాఖలు చేతిలో ఉన్నాయో లోకల్ క్యాడర్కు కాస్త ఉపయోగపడడానికి అవకాశం ఎక్కువే ఉంటుంది. దానివల్ల ఎక్కడికక్కడ పార్టీని మరింత విస్తృతం చేయడానికి, బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. 3 నిర్మాణాలు, 6 ప్రారంభోత్సవాలు అనే విధంగా ఉంటుంది కనుక భవిష్యత్తులో ఎక్కడ చూసినా శిలాఫలకాలపై పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తుంది. కానీ నిధుల సమీకరణ అన్నది కూడా చాలా పెద్ద బాధ్యత. కేంద్రం నుంచి, నాబార్డ్ నుంచి, ఇంకా అనేక సంస్థల నుంచి నిధుల సమీకరణ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వివిధ సంస్థలతో తరచూ సమావేశాలు కావాల్సి ఉంటుంది. ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులను కలిసి నిధులు సాధించాల్సి ఉంటుంది. అందువల్ల పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒకటే సమస్య, పవన్ ఇప్పటికీ ఒప్పుకున్న లేదా సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేయడం. ఉస్తాద్ భగత్ సింగ్ కు సమస్య లేదు, ఎందుకంటే జస్ట్ ఓ వారం మాత్రమే వర్క్ చేశారు. అందువల్ల ముందుకు వెళ్లినా పక్కన పెట్టినా అది వేరే సంగతి. కానీ ఓజీ సినిమాను చాలా వరకు పూర్తి చేశారు. ఓ వారం 10 రోజులు వర్క్ చేస్తే అది పూర్తవుతుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 గా చేసి వదలాలి అన్న పవన్ కొద్ది రోజులు కేటాయించాల్సి ఉంటుంది. అందువల్ల పవన్ పని విభజన ఎలా చేసుకుంటారో చూడాలి.